श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। సాయినాథులకి ప్రణమిల్లుతూ చక్కగా మనకి ఇంత చక్కటి సమయాన్ని మనకి అందించిన సాయినాథులకి మరొక్కసారి ప్రేమపూర్వకంగా నమస్కరించుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు తెలుపుకుందాం. శ్రీ సరస్వతి దేవికి మన నమస్కారాలు. శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు. శ్రీ కులదేవతకి మన నమస్కారాలు. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు. శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు. హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు. నింబాల్కర్ గారికి మన నమస్కారాలు. విమలా శర్మ గారికి మన నమస్కారాలు. గురువు గారైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు. మనకి ఇంత చక్కటి గ్రంథాన్ని మనకి అందించిన అనిత గారికి మన నమస్కారాలు. అలాగే గురువు గారైన నారాయణ శర్మ గారికి మన నమస్కారాలు. అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి మన నమస్కారాలు. శరత్ బాబూజీ గారికి మన నమస్కారాలు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క గురువుకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకి ఎంతో సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ ప్రకృతి మాతకి, భూమికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, సూర్యచంద్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే శ్రోతలందరికీ, నేను కూడా ఒక శ్రోతని, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ 20వ అధ్యాయంలోకి వెళ్దాం. 20వ అధ్యాయము ఈశావాస్య భావార్థ బోధనం. ఈశాకేన కఠ మొదలైన 11 ప్రముఖ ప్రసిద్ధమైన ఉపనిషత్తుల్లో 18 మంత్రాలున్న ఓ చిన్నది ఎంతో గొప్పది అయిన ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. అలా మొత్తం ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇవి వేదాలకు అంతిమ భాగంలో రావటం వల్ల వాటిని వేదాంతమని కూడా అంటారు. వీటన్నింటిలో పరమేశ్వర్ని నిర్గుణ, సగుణ తత్వం అనేక రకాలుగా చెప్పబడింది. ఓం అనే అనుగ్రహయుక్త వచన రూప ముత్యాలను ఉత్పన్నం చేసే మానస సరోవరమనే సద్గురు మీకు నా నమస్కారములు. మీరు అనన్య భక్తులనే హంసల సమూహానికి ఆశ్రయం. గొప్ప ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చిన నిష్ఠావంతులచే అనుగ్రహం అనే ముత్యాలను తినిపిస్తారు. ఆత్మస్వరూప విశ్రాంతి అనే ఆధారాన్నిచ్చి వారిని జనన మరణ పరిభ్రమం నుంచి తప్పిస్తారు. సాయి అంటే ఏంటి? సర్వసిద్ధులు ప్రాప్తించి మోక్షాన్ని పొందిన సిద్ధ పురుషులకి నివాస స్థానమే. సాయినాథుల దర్శనంతో ప్రపంచంలోనే అలసట తీరిపోతుంది. సాయినాథులు నిరంతర సాన్నిధ్యంతో మన చుట్టూ ఉన్న సంసారం గురించిన భ్రమ దూరం అవుతుంది. సాయి మూలంలో ఆకారం లేనివారే. భక్తుల కార్యం కోసం సాయినాథులు సాకారులైనారు. మాయామోహం అనే నటిని స్వీకరించి ఒకానొక నటుడిలా ఈ సంసారంలోని ఆటను యథావిధిగా ఆడారు. అలాంటి సాయిని స్మరిద్దాం. ఓ క్షణమాత్రం షిరిడీకి వెళ్దాం. మధ్యాహ్న హారతి తర్వాత ఏం జరుగుతోందో శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్న హారతి తర్వాత సాయి మహారాజు మసీదు అరుగు చివరకొచ్చి ఎంతో కృపాదృష్టితో భక్తులకు విభూతి ప్రసాదించేవారు.
ప్రేమిక భక్తులు అప్పుడు బాబా చరణాలను స్పృశించి నిలబడి బాబా ముఖాన్ని చూస్తూ పైనుంచి బాబా వర్షించే విభూతిని స్వీకరించేవారు. బాబా కూడా గుప్పెళ్ల కొద్దీ విభూతిని భక్తుల దోసిళ్లలో పోసేవారు. బొటనవేలుతో దాన్ని వారి నుదుట పెట్టేవారు. బాబా మనసులో భక్తులపై పొంగులు వారే అనివార్య ప్రేమ ఉండేది. ప్రతి ఒక్క భక్తుడితో సాయినాథులు ఇలా అనేవారు: "సోదరా, వెళ్ళు, తినటానికి వెళ్ళు. అన్నా, నీవు వెళ్ళు. ఇంట్లో రుచిగా తిను. అందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి. ఇదంతా చూడ్డానికి ఇప్పుడు లేకపోయినా ఇదివరకటి ఆ వైభవాన్ని షిర్డీలోని ఆయా ప్రదేశాల్లో దృఢంగా గుర్తుకు తెచ్చుకుంటే అది కళ్ళెదుటే కనిపిస్తుంది." ఆ ప్రకారంగా ధ్యానం చేసి బాబాని నఖశిఖ పర్యంతం చూసి సాయినాథుల చరణాలకు ప్రేమతో సాష్టాంగం చేసి కథను ముందుకు నడిపిద్దాం. శృతుల అర్థాన్ని బాబా ఒక పనిపిల్లతో చెప్పిస్తారని గతాధ్యాయం చివర్లో శ్రోతలకు నేను చెప్పాను. ప్రసిద్ధ హరిదాసు గణుదాసు ఈశావాస్య భావార్థ బోధిని అనే పేరుగల గ్రంథాన్ని వ్రాయటం మొదలుపెట్టాడు. అతని మనసులో ఏదో సందేహం కలిగింది. దాన్నతను షిరిడీకి వచ్చి సద్గురు సాయి చరణాలకు విన్నవించాడు. దానికి నీవిక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సందేహ నివారణ కాకా ఇంటి పనిమనిషి చేస్తుంది అని బాబా అన్న ఆ కథనే మనం ముందుకు నడుపుదాం. శ్రోతలు శ్రద్ధగా వింటే చక్కని శ్రవణం అవుతుంది. సంస్కృత భాష తెలియని వారికి ఈశావాస్య ఉపనిషత్తులోని ప్రతి ఒక్క శబ్దానికి ఓవి రూపంలో అర్థాన్ని కలిపి స్పష్టం చెయ్యాలని మనసులో కోరిక పెట్టుకుని ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని సహజంగా చక్కగా అర్థమయ్యేటట్లు ప్రాకృత భాషలో వ్రాయటం మొదలుపెట్టాడు దాసగను. ఈ ఉపనిషత్తుల అర్థం ఎంతో నిగూఢం. దానిలోని ప్రతి ఒక్క శబ్దము అనువదించటం అయిపోయింది. కానీ అంతరార్థంలోని రహస్యం అర్థం కాకపోవటం వలన దాసగను మనసుకి ఆనందం కలగలేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. ఈశ్వర కృప లేకపోతే అది లభించదు. నేను గొప్ప పండితుణ్ణి. నా అంత నేను స్వయంగా ప్రయత్నించి ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకుంటాను. వాటికి యథాతథంగా అర్థం చెప్పగలుగుతాను అని కొందరంటారు. అది సృష్టి ప్రళయం వరకు జరగదు. గురు కృప లేకపోతే అవాంతరాలు వచ్చి దాని అంతరార్థం తెలియదు. మార్గంలో పదే పదే చిక్కుల్లో పడిపోవలసి వస్తుంది. అయితే అదే గురువుకి శరణు వెళ్ళిన వారికి ఏమాత్రమూ ఇబ్బంది కలగకుండా దాని నిగూఢ అర్థం దృష్టి ముందు తనంత తానే నిలబడుతుంది. ఇది బ్రహ్మజ్ఞానం గురించిన జనన మరణాలను నశింపచేయగల శాస్త్రం. అహంకారం వదిలేసిన వారు, సర్వ సంసార బంధనాల నుంచి ముక్తులైన వారు మాత్రమే ఈ శాస్త్రాన్ని వివేచించగలరు. అలాంటి వారిని ఆశ్రయిస్తే ఒక్క క్షణంలో అర్థం తెలిసిపోతుంది. బుద్ధికి వచ్చిన అవాంతరాలు తొలగిపోతాయి. గూఢార్థం స్పష్టమవుతుంది. ఈశావాస్య ఉపనిషత్తు సామాన్య జనానికానికి అర్థమయ్యే మరాఠీ భాషలోని తేవటానికి దాసగనుకి ఈ అవస్థే కలిగింది. అయితే సాయినాథులు కృప చూపటం వల్ల దాని అంతరార్థం తెలుసుకోవటానికి కష్టం కరిగిపోయింది. దాసగనుకి సంస్కృత భాషా జ్ఞానం ఎక్కువగా లేదు. అయితే ఆచార్య విద్యారణ్యులు అంటే ఉపనిషత్తుల సారాన్ని తీసి సరువులచే గౌరవించబడ్డవారు. పంచదశి అని పేరుగల వేదాంతంలోని సంస్కృత భాషకు చెందిన సుప్రసిద్ధమైన పంచదశి అంటే అదనమాట. గ్రంథాన్ని రచించి శ్రీ సాయిబాబా చరణాలకు నమస్కరించి అతను ఈ ఓవిబద్ధమైన రచనను రాయటం మొదలుపెట్టాడు. అసలే గణుదాసు వాణి పాలధార. అందులో సాయి కృప అనే చక్కెర కలిసింది. నిరంతరం ప్రవహించే ఈ మధురిమను శ్రోతలు ఒక్క క్షణం పాటు స్వీకరించాలి. ఈ ఈశావాస్య భావార్థ బోధినిని కొంచెంగా ప్రస్తావించాను. దాని మర్మం తెలుసుకోవాలనుకుంటే శ్రోతలు మూల గ్రంథాన్ని చూడాలి. ఈ కథను వర్ణించటంలో నా ఉద్దేశం వేరు. దాన్నిప్పుడు వినండి. తమ భక్తులు ఏదైనా గ్రంథం చదవబోతున్నప్పుడు
వారికి ఏదైనా అర్థం కాని ఓ వాక్యం ఎదురైతే అప్పుడు సాయి మహారాజు ఆ భక్తుల శంకకి సమాధానం తాము స్వయంగా మాట్లాడకుండానే ఎలా ఇచ్చేవారో చూద్దాం. దాన్ని సారాంశ రూపంగా శ్రోతలకు చెప్పాలన్నదే నా మనసులోని అభిలాష. ఈ కథకు ఇదే కారణం. కృపతో శ్రద్ధ పెట్టి విందాం. ఓవి బద్ధమైన తాత్పర్యం. వ్రాసి పండితులకది మాన్యమయ్యేలాగా వ్రాయాలన్న దాసగను మనసులోని కోరిక కూడా నెరవేరింది. అయితే అతని మనసులో ఒక సందేహం అలాగే ఉండిపోయింది. దాన్ని పండితుల ఎదుట పెట్టాడు. దాని మీద ఎంతగానో చర్చ చేశాడు. అయితే ఎవరి వల్ల కూడా ఆ శంక తృప్తి కలిగించే విధంగా నిరసన కాలేదు. ఇంతలో ఏదో ఓ కారణంతో దాసగను షిరిడీ వెళ్ళాడు. అతని శంక నివారణ ఎంతో సహజంగా అయిపోయింది. దర్శనం చేసుకోవడానికి దాసగను మసీదుకు వెళ్ళిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేసి సాయి పాదాలపైన తల పెట్టాడు. సుఖ సంపన్నుడైనాడు. మహాత్ముల అనుగ్రహ పూర్వక దృష్టి, మహాత్ముల నోటి నుంచి వెలువడే మధుర వాక్కులు, కాంతులొలుకుతూ మహాత్ములు చిందించే మందహాస వదనం ఇవన్నీ భక్తులకు క్షేమ కుశల ప్రాప్తిని కలిగిస్తాయి. మహాత్ముల కేవలం దర్శనంతో సమస్త పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఇక వారితో నిత్య సహవాసమనే నిధి లభించిన వారికి లభించే పుణ్యం ఎంతని వర్ణించగలం? దాసగను నమస్కరించగానే బాబా కుశల ప్రశ్నలు వేశారు. "ఏం గణు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నీ సక్రమంగా, సంతృప్తికరంగా ఉన్నాయి కదా? మనస్సు హాయిగా ఉంటోంది కదా?" దానికి దాసగను ఇలా సమాధానం చెప్పాడు. "మీ కారుణ్యమనే గొడుగున్నంత వరకు నేను మనసులో దుఃఖం ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఆనందంగా ఉన్నాను. మీకన్నీ తెలుసు. కానీ లోకరివాజు ప్రకారం నన్ను మీరు ప్రశ్నించారు. నా క్షేమ సమాచారాలెందుకడిగారో నాకు తెలుసు. స్వయంగా నాతో ఏదో ఒక పని మొదలుపెట్టించి, అది అందంగా తయారవుతున్నప్పుడు మధ్యలో ఇలా అవాంతరాలను కలిగిస్తే వాటిని నివారించటం మాకెలా తెలుస్తుంది? ఈ ఇద్దరి పరస్పర సంవాదం నడుస్తున్నప్పుడు గణుదాసు బాబా పాదాలు నొక్కటం మొదలుపెట్టాడు. మెల్లగా ఈశావాస్య భావార్థ బోధిని గురించతను ప్రశ్నించాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధిని వ్రాస్తున్నప్పుడు కలం కదలకుండా ఆగిపోయింది. మనస్సులో శంకలు, కుశంకలు తలెత్తాయి. వాటిని మీరే విప్పు చెప్పాలి అని గణుదాసు జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు బాబాకి ఏకరవు పెట్టాడు. నివారించడానికి కష్టమైన ఆ సందేహాన్ని ఆయన ముందు పెట్టాడు. గణుదాసు సాయినాథులతో ప్రార్థనాపూర్వకంగా, బాబా, నేను గ్రంథం వ్రాసిన శ్రమంతా వ్యర్థమైపోతోంది. ఈశావాస్య ఇతరుల సంగతెలా ఈశావాస్య ఉపనిషత్తు గురించిన సమాచారమంతా ఉపనిషత్తు గురించిన సమాచారమంతా పూర్తిగా మీకు తెలుసు. ఈ గ్రంథంలో గూఢార్థం నాకు అర్థం కాకపోతే సందేహం దూరం కాదు అని అర్థించాడు. దానికి మహారాజు ఆశీర్వాదపూర్వకంగా ధైర్యం చెప్పి ఇలా అన్నారు. "నీవు ప్రశాంతంగా ఉండు. ఇందులో కష్టమేముంది? వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ కాక పనిపిల్ల నీ శంకను నివారిస్తుంది." కాకా అంటే బాబూ సాహెబ్ దీక్షిత్. బాబాకితను ఒక ప్రేమ భక్తుడు. అతను సదా సర్వదా కాయ, వాచ, మనస నిరంతరం గురుసేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రఖ్యాత ముంబై నగరం దగ్గరున్న పార్లే అని పేరు గల గ్రామంలో హరిబాబు ఉండేవాడు. ఇంట్లో అమ్మానాన్నలు అతనికి పెట్టిన పేరు హరి. అందరూ అతన్ని బాబూ సాహెబ్ అనేవాళ్ళు. కానీ బాబా మూడో పేరు పెట్టారు. బాబా కాకా మహాజన్ని బడే కాకా, పెదనాన్న అనేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ మహాతారే కాకా, ముసలి పెదనాన్న అనేవారు. బాబూసాహెబ్‌ని లంగడే కాకా, కుంటి బాబాయి. లండన్‌లో కాలు జారి పడటం వలన ఒక పాదం కుంటిగా అయిపోయిందని, లేదా ఆయన శరీరం లావుగా ఉండటం వల్ల బంబ్యా కాకా అంటే బొండాం బాబాయి అనేవారు.
కొందరికి అమ్మానాన్నలు ఒక పేరు పెడతారు. రాశిననుసరించి మరో పేరుంటుంది. కానీ ఏదో మారు పేరుతో పిలుస్తుంటారు. ఈ ప్రకారంగా పేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. సాయి మహారాజ్ అప్పుడప్పుడు పెట్టిన వేర్వేరు పేర్లే వ్యవహారంలో నడిచేవి. ఆ పేర్లను తమకి లభించిన పదవిగానో లేదా తమ విశిష్టతను దర్శింపచేసే చిహ్నంగానో భావించి బాబా భక్తులు ప్రేమతో ఉంచుకునేవారు. బాబు సాహెబ్ దీక్షితు, భిక్షు అని, కాకా అనే పేర్లను కూడా పెట్టారు బాబా. ఆ పేర్లతోనే దీక్షిత్ షిరిడీ జనులలో ప్రసిద్ధి చెందాడు. గనుదాస్‌కి ఇతరులందరి మనసులకి ఆశ్చర్యం కలిగింది. కాకా పనిపిల్లేమిటి? ఈశావాస్య ప్రశ్నను విప్పి చెప్పడమేంటి? పనిపిల్ల అంటే పనిపిల్లే. ఆమె చదువు ఎంతుంటుంది? తెలివి, శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఎంతుంటుంది? అది అందరికీ విలక్షణమనిపించింది. వేదాలకర్థం చెప్పగల నైపుణ్యం ఎక్కడ? పనిపిల్ల బుద్ధి ఎక్కడ? సాయి మహారాజు వేళాకోళాలు మారుతున్నారేమోనని భక్తులనుకున్నారు. అందరికీ సాయి మహారాజ్ కేవలం వినోదమే చేస్తున్నారనిపించింది. కానీ గణుదాసుకు మాత్రం అది నిజమనిపించింది. సాయిబాబా మాటలు విని సాయిబాబా అలా సహజంగా గమ్మత్తుగా పైపైకి మాట్లాడుతున్నారని భక్తులకు అనిపించినప్పటికీ గణుదాసుకి అది నిజమే అనిపించింది. భక్తులకు కూడా సాయిబాబా ఇది సహజంగా, వినోదంగా అని ఉంటారని అనిపించినప్పటికీ అలా అనటంలో ఉన్న పరిహాసాన్ని చూడాలని ఎప్పటిలాగా ఆతృత కలిగింది. బాబా మాటలు పరిహాసంగా ఉండని లేకపోని అవి ఎన్నటికీ వ్యర్థం కావు. బాబా పలికే ప్రతి అక్షరంలోనూ అర్థమనే నిధి ఉంటుంది. బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలు కేవలం నోటి మాటలు కావు. అది బ్రహ్మదేవుడు ప్రాణుల నుదిటిపై వ్రాసిన భవిష్యత్తే. అందులో ఒక్క అక్షరం కూడా వ్యర్థమయ్యేది కాదు. ఆ శబ్దాలు సరిగ్గా సమయానికి అనుభవంలోకి వచ్చేయి. ఇతరుల సంగతులు ఎలా ఉన్నా దాసగునికి ఆ విషయంలో ఎంతో నమ్మకం ఉంది. వారి శ్రద్ధననుసరించిన వారికి ఫలం లభిస్తుంది. యద్భావం తద్భవతి. విశ్వాసంలాగే సామర్థ్యం. అంతఃకరణంలో ఎంతో ప్రేముంటే తప్ప అలాంటి నిర్మల జ్ఞానం ప్రాప్తించదు. బాబా జ్ఞాన శిరోమణి. సాయినాథుల మాట అబద్ధమెలా అవుతుంది? తమ భక్తుల కోరికలు నెరవేర్చాలని సాయినాథ వ్రతం. గురువచనాలు ఎన్నటికీ అబద్ధం కావు. ఈ కథను మనసు పెట్టి వింటే సంసారంలోని శారీరక, మానసిక వ్యధలు దూరమైపోతాయి. అందరము పరమార్థాన్ని సాధించుకునే మార్గానికి వస్తాము. తర్వాత దాసగును పార్లే గ్రామానికి వెళ్ళాడు. కాకా పనిపిల్ల ఉపనిషత్తుల అర్థం చెప్పటంలో ఎలా ఉపయోగపడుతుందో చూడాలని అతనికెంతో ఉత్కంఠత కలిగింది. మర్నాడు ఉదయం గా దాసగను పక్క మీద గాఢ నిద్ర కలిగించే గొప్ప సుఖంలో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎవరో ఒక శూద్ర జాతికి చెందిన పిల్ల మంజుల స్వరంతో మార్ధవంగా పాడుతోంది. ఆ గీతంలోని అందమైన మాధుర్యం గనుదాసు హృదయ కవటాలని సున్నితంగా తట్టింది. దీర్ఘ పదజాలంతో మధుర పద రచన ఉన్న ఆ గానాన్ని విని అతని మనస్సు పరవశించింది. అతను దాన్ని శ్రద్ధగా వినసాగాడు. గబుక్కున లేచి గానం అర్థాన్ని తెలుసుకోవటానికి దానిపై మనసుని కేంద్రీకరించాడు. దాన్ని జాగ్రత్తగా విని ఎంతో ఆనందించాడు. అతని మనసులో ఇలా అనుకున్నాడు. ఈ అమ్మాయి ఎవరీ పాప? గంభీరంగా మధుర స్వరంతో పాడుతోందేమో ఈమె. ఈశావాస్యంలో వచ్చిన శంఖను విప్పి చెప్తుంది అని బాబా చెప్పిన పనిపిల్ల ఈమేనా? చదువురాని వాని నుంచి ఉపనిషత్తుల అర్థం నాకు తెలియచేసే ఆమె ఎవరో చూద్దామని గానుద గం గనుదాసు బయటకొచ్చి చూశాడు. అప్పుడు నిజంగా ఒక శూద్రజాతి పాప కాకాసాహెబ్ ఇంటి తూము దగ్గర గిన్నెలు తోముతోంది. అడిగినప్పుడు తెలిసింది. దీక్షిత్ ఇంట్లో నామదేవ్ అనే పేరుగల పనివాడున్నాడు. ఈ పాప అతని చెల్లెలు. ఈమె కాకాకి పనిపిల్ల. ఈమె ఆలపించిన ఆ గానంతో ఉపనిషత్తులోని శంఖ నిరసన అయ్యింది. జ్ఞానేశ్వరుడు దున్నపోతు నోటి నుంచి వేదపఠనం చేయించాడు. అలాగే ఉందిది. మహాత్ములు ఏ చమత్కారమూ చేయరు. ఈ ప్రకారంగా ఈ పిల్ల గానంతో దాసగనుకి తృప్తి కలిగింది. బాబా వినోద మహిమ అందరికీ తెలిసింది. దాస్ గనుదాసు కాకా వాళ్ళ దేవుడి గదిలో పూజకు కూర్చున్నాడు. అప్పుడతను ఈ గానాన్ని విన్నాడు అని కొందరంటారు. ఏదెలా ఉన్నా తాత్పర్యం మాత్రం ఒకటే. సాయి మహారాజు తన భక్తులకు అనేక కారణాలతో ఎలా శిక్షణ ఇస్తారో చూద్దాం.
మీ స్థానంలో మీరు కూర్చొని నన్నడగండి. ఊరికే అడవుల్లోనూ, జనుల్లోనూ ఎందుకు వెళ్తున్నారు? నేను మీ జిజ్ఞాసను తీర్చుతానని నిశ్చయంగా తెలుసుకోండి. నేనన్ని చోట్ల నిండి ఉన్నాను. నేను లేని ఖాళీ స్థలం లేదు. భక్తుల భావాన్ననుసరించి నేను ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రకటమవుతాను అని చెప్పేవారు. ఆ 8 సంవత్సరాల పిల్ల నడుముకి ఒక చినిగిన పరికిణి కట్టుకుంది. అయినా ఆమె తన గానంలో ఒక నిండు జరి ఉన్న నారింజ రంగు చీర అందాన్ని గురించి గొప్పగా వర్ణిస్తోంది. ఆ చీర జరి ఎంత బావుంది! ఆ చీర అంచులెంత అందంగా ఉన్నాయి! ఆ చీర కొంగు ఎంత బావుంది! ఆ అమ్మాయి ఆ గీతం పాడుతూ అందులోనే లీనమైపోయింది. ఆమెకు కడుపు నిండా తిండి లేదు. ఒంటి నిండా చినగని వస్త్రాలు లేవు. కానీ ఎవరిదో ఒక నారింజ రంగు చీర గురించి ఆమెకు చాలా సంతోషం కలిగింది. ఆ ప్రకారంగా పేద పరిస్థితిలో ఉన్నప్పటికీ హర్షాన్ని వర్షించే ఆమె స్వభావం చూసి గనుదాసికి ఆమెపై దయ కలిగింది. అతను మోరే మోరేశ్వర ప్ర ప్రధానుకిలా విన్నపం చేశాడు. చూడండి, పాపం ఆమె ఒంటికి సరైన వస్త్రాలు లేవు. ఆమెకు ఒక చీర ఇవ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు. మీకు పుణ్యం కలుగుతుంది. అసలే మోరీశ్వరుడు దయగలవాడు. అందులోనూ దాసగనులాంటి వాడు విన్నపం చేయటం, అతడు వెంటనే ఒక అందమైన చీరను కొని, దాన్ని ఆనందంగా ఆ అమ్మాయికిచ్చాడు. రోజు పాచిపోయిన అన్నం తినేవారికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో, అలాంటి ఆనందమే ఆ పాపకి ఆ చీరను చూసినప్పుడు కలిగింది. మర్నాడు ఆమె ఆ చీర కట్టుకుని గిరగిరా తిరుగుతూ ఇతర పిల్లలతో కలిసి ఉప్పల గుప్ప ఆట ఆడింది. ఆమెకు ఆ చీర ఎంతో నచ్చింది. ఆ పాప వేరే పిల్లల కన్నా మెరుగ్గా, అందంగా కనిపించింది ఆ చీరలో. మర్నాడు ఆమె ఆ చీరను దాచిపెట్టి ఇదివరకటి చినిగిన బట్టలు ధరించి వచ్చింది. అయినా ఆ పాప భిన్నంగానో లేక నిరుత్సాహంగానో కనిపించలేదు. ఆమె ఆ కొత్త చీరను కట్టుకోకుండా దాన్ని ఇంట్లో దాచి వచ్చింది. అయినా తన భావనలోని భిన్నత వల్ల దాసగనికి ఆమె పూర్వపు పేదరికం చిన్నా భిన్నంగా అయినట్లు అనిపించింది. కొత్త చీర ఇంట్లో పెట్టి చినిగినది కట్టుకున్నప్పటికీ ఆ పాప మనసులో ఖిన్నత కలుగలేదు. ఆమెకు తను కట్టుకున్న చీరలో అల్పత్వం కనిపించలేదు. అర్హత లేనందువల్ల చిరిగిన వస్త్రం కట్టుకోవటం, అర్హత ఉన్నప్పటికీ కూడా అలాగే చేయటం, పేదవాడు సంపన్నతను ప్రదర్శించటమని దాన్నే అంటారు. సుఖదుఖాలనేవి మన భావన మీదే ఆధారపడి ఉంటాయి. దాసగనికి వచ్చిన సందేహం ఇదే. ఈ ప్రకారంగా అది వడిపోగానే అతనికి ఈశావాస్యం అనే నిధి దొరికింది. దాని అర్థం బోధపడింది. ఈశ్వరుడే పూర్తిగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నప్పుడు అతను లేని ఖాళీ ప్రదేశం ఉందా అని ఎవరు ఆలోచిస్తారు? ఈశావాస్య ఉపనిషత్తులో ఒకటో మంత్రంలోని పూర్వార్ధం చూడండి. ఈశా ఈశావాస్యమిదం సర్వం యత్కించితజ్జగత్యాం జగత్ అంటే అఖిల బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాలన్నీ ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా అని గీత భగవద్గీతలో 9వ అధ్యాయంలో 4వ శ్లోకం అంటే శ్రీకృష్ణుడైన నేను నా అవ్యక్త రూపంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఈ పరబ్రహ్మ పూర్ణమే. ఈ జగత్తు కూడా పూర్ణమే. పూర్ణ పరబ్రహ్మ నుంచే ఈ పూర్ణ జగత్తు ఉత్పన్నమైంది. కనుక పూర్ణ పరబ్రహ్మం నుంచి పూర్ణ జగత్తు యొక్క కల్పనని తీసేసినప్పటికీ పూర్ణ పరబ్రహ్మే మిగిలి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులోని శాంతి పాఠం అంటే వేదాంతాన్ని పఠించే ముందు గురు శిష్యుల ఏకాత్రమై చదివే పాఠం లేదా మంగళాచరణం. ఇందులో అక్కడక్కడ వేదాంతంలోని మహత్తత్వం నిండి ఉంది. ఓం పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పాప పేదరికపు అవస్థ కూడా ఈశ్వరుని అంశయే. ఆ చినిగిన పరికిణి లేదా ఆ కొత్త చీర కూడా ఈశ్వరుని అంశయే. దానమిచ్చేవాడు దాత, దానమిచ్చే వస్తువు ధ్యేయము, దానమిచ్చే క్రియం, దానం, వీటన్నిటిలోనూ ఒక్క ఈశ్వరుడే పూర్తిగా నిండి ఉన్నాడు. కనుక నేను, నాది అన్న భావనని పూర్తిగా విస్మరించాలి.
సదా ఏ రకమైన గోష్టిపైన అభిమానాన్ని పెట్టుకోకుండా ఉండాలి. ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా దీని గురించి ఎక్కువ ఆసక్తి పెట్టుకోకుండా ఇతరులకు అందులో కొంత దానమిచ్చి తమకు అవసరమున్నంత వరకు దగ్గర పెట్టుకోవటం దాన్ని త్యాగపూర్వకంగా అని అంటారనమాట. అని అనుభవించాలి. ఏ రకమైన లోభాన్ని, మోహాన్ని పెట్టుకోకూడదు. బాబా అమోఘవాణి. ఇలా ఉండేది లెక్కలేనంత మంది భక్తులు ఈ అనుభవాన్ని పొందారు. బాబా తమ ఆయుష్షున్నంత వరకు ఎన్నడూ షిరిడీని విడిచిపోలేదు. అయినా భక్తుల అరణ్యాల్లో ఉన్న లేదా జనసందోహంలో ఉన్న వారి ఎదుట ప్రకటమయ్యేవారాయన. కొందరికి మచ్చిందర్‌గఢ్‌లో, కొందరికి కొల్హాపూర్, షోలాపూర్, రామేశ్వరం మొదలైన పట్టణాల్లోనూ అలా తమకిష్టమైన చోట్లలో ప్రకటమై వారికి దర్శనమిచ్చేవారు. కొందరికి తాము ఎప్పుడూ ధరించే దుస్తుల్లో సాధారణ రూపంతో కనిపిస్తే, కొందరికి మెలకువగా ఉన్నప్పుడు, మరికొందరికి స్వప్నంలోనూ అలా రాత్రి లేదా పగటి వేళల్లో కూడా దర్శనమిచ్చేవారు. భక్తుల తీరని కోరికలు తీర్చేవారు. అలాంటి అనుభవాలు ఒకటా? రెండా? ఎన్నని వర్ణించను. బాబా షిర్డీలోనే నివసించినప్పటికీ ఆయన ఎవరికీ తెలియకుండా ఎక్కడికో పోయేవారు. చూడండి, ఆ పాప ఎవరో కడుబీద పనిపిల్ల. ఆమె నోటి నుంచి నారింజ రంగు చీర గురించిన పాట సహజాతి సహజంగా వచ్చింది. గణుదాసు బాబాకి శంఖని వెళ్ళబుచ్చటం, ఆ పని పాప కాకా ఇంట్లో ఉండటం, ఆమె ఆ శంఖను తొలగించటం, ఇదంతా ఇంద్రజాలంతో కావాలని ఆయన సంభవింపచేసిన రచన కాదా? అసలక్కడ పనిపిల్ల ఉన్నట్లు బాబాకి ఎలా తెలుసు? ఆమె ద్వారాగా కూడా తర్వాత భవిష్యత్ కాలంలో జరగబోయేది గానం చేయించి ఉపనిషత్తుల అర్థం తెలియజెప్పటం ఎలా? అది ఎలా అన్నా ఉండని. ఎలా ఇలా జరిగింది మాత్రం నిజం. గణుదాసుకి ఆశ్చర్యం కలిగింది. అతని శంక తొలగిపోయింది. అతనికి ఈశావాస్య ఉపనిషత్తు బాగా తెలిసింది. శ్రోతల మనసులో బాబా స్వయంగా దీన్ని తమ నోటితోనే చెప్పి షిర్డీలోనే ఈ శంకను ఎందుకు నివారించలేదు? అది అక్కడికక్కడే చేయకూడదా? ఇదంతా ఎందుకు చేశారన్న సందేహం రావచ్చు. కానీ గొప్పతనం గొప్ప తత్వం లోకులకెలా తెలుస్తుంది? ఈ చమత్కారం చేయించి ఈశ్వరుడు ఈ పనిపిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా అందరికీ నిరూపించారు. ఆత్మ స్వరూపం గురించిన సిసలైన వర్ణన అదే. సర్వ ఉపనిషత్తులో అంతిమ ధ్యేయం. అదే మోక్ష ప్రాప్తికి పాటించవలసిన నియమం లేదా ఆచరణ యొక్క సారం. ఇదే భగవద్గీతలోని అర్థానికి సరైన నిరూపణ. ప్రాణులు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ఒక్కటే. అది ఏ పని చేయదు. దేన్నీ అనుభవించదు. అది ఎన్నటికీ అపవిత్రం కాదు. దానికి పాపపుణ్యాలుండవు. దానికి ఏ రకమైన కర్తవ్యాచరణ ఉండదు. నేను ఉత్తమ జాతి బ్రాహ్మణ్ణి, ఇతరులందరూ నాకంటే నీచ జాతి వారు అన్న భేదభావంతో కూడిన జ్ఞానం ఉన్నంత వరకు కర్తవ్య కర్మాచరణ అవసరమవుతుంది. నాకు దేహం లేదు. అంతటా ఒకేలా ఉన్నాను. నేను తప్ప ఇతరులెవరూ లేరు. నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్న జ్ఞానమే ఆత్మస్వరూపం యొక్క నిజమైన జ్ఞానం. పూర్ణ బ్రహ్మ యొక్క ఏకాత్మత నుంచి చలించే జీవాత్మకి ఎప్పుడో ఒకసారి సస్వరూపాన్ని నిశ్చయంగా ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయం ఉంటుంది. శృతి, స్మృతి, వేదాలు ఇవన్నీ ప్రతిపాదించిన నిర్ణయం ఇదే. మూలస్థానం నుంచి విడిపోయిన జీవాత్మ తిరిగి ఇదివరకటి అచల ప్రాప్తిని నిశ్చయపూర్వకంగా సాధించటమే అంతిమ ధ్యేయం. సమం సర్వేషు భూతేషు తిష్ఠిం తిష్టంతం పరమేశ్వరం. గీత అధ్యాయం 13 శ్లోకం 28. పరమేశ్వరుడు అన్ని ప్రాణుల అంతఃకరణలోనూ ఒకేలాగా ఉన్నాడు అన్న అలాంటి స్థితి మనసుకి కలగనంత వరకు సర్వ ప్రాణుల్లోని అంతరాత్మ అయిన భగవాన్ శ్రీకృష్ణులు జ్ఞానం ప్రకాశింపచేయటానికి సమర్థులు కారు. శాస్త్రాలచే అంగీకరించబడ్డ కర్మ చేయటంతో చిత్తశుద్ధి కలిగితే విశ్వము, పరమాత్మల ఐక్య రూపము అనుభవంలోకొస్తుంది. సంసారంలోని శోక మోహాదులని వైవిధ్యాలను పూర్ణంగా పొందే జ్ఞానం ప్రకటమవుతుంది. సర్వులకు స్వామి అయిన పరమేశ్వరుడు సంపూర్ణంగా ముల్లోకాల్లోని
చరప్రాణుల్లో ఉన్నాడు. అతను నిష్క్రియ, అవిభాజ్య, అఖండ లేదా విభజించబడిన పరాత్పర ఈశ్వరుడై ఉన్నాడు. అతను శరీరరహితుడు, త్రికాల బాధితుడు, అస్తి అస్తిత్వ రూప సత్యము అంటే సత్స్వభావం కలవాడు. అలాంటి ఈశ్వరుడు నామరూపాలతో ఉన్న విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. తానే నేనుగా స్వయంగా విశిష్ట గుణ రూపాలు లేకుండా సంపూర్ణంగా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. మూలంలో ఆకారరహితంగా ఉన్న మాయ యొక్క గుణం వల్ల ఆత్మకి ఆకారం ఉన్నట్లు కనిపిస్తుంది. అనేక వాసనలున్న వారి వెనక ఈ జగత్తు ఉంటుంది. కానీ అదే ఏ వాసనలు లేని వారికి ఈ జగత్తు వాస్తవమని అనిపించదు. కనుక ఈ పంచభూతాలతో బంధించబడి చరాచర వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తుని వాస్తవం కాదని తెలుసుకుని పరమేశ్వరుడొక్కడే సర్వశ్రేష్ఠుడు అన్న నిశ్చయాన్ని నిస్సంకగా చేసుకోవాలి. జగత్తు గురించిన సార వివేచన మనసుకు పట్టకపోతే కనీసం ఈ సంపద, బంగారం మొదలైన వాటి గురించి లోభం పెట్టుకోకుండానైనా ఉండాలి. ఇది కూడా చేయటం సాధ్యపడకపోతే అప్పుడు తనకి కేవలం కర్మలు చేయటానికి పాత్రత ఉంటుందని తెలుసుకొని చనిపోయే వరకు 100 సంవత్సరాల పాటు కర్మలే చేస్తుండాలి. అది కూడా తన కులాన్ననుసరించి శాస్త్రాల్లో చెప్పినట్టు విధి విధానాలతో కూడిన అగ్నిహోత్రం లాంటి యోగ్యమైన నిత్య కర్మలను చిత్తశుద్ధి కలిగే వరకు చేయాలి. ఇది చిత్తశుద్ధికి ఓ మార్గం. రెండోది సంసార బంధనాలన్నిటినీ తెంచేసి జగత్తు, వ్యాపారాల నుంచి పూర్తిగా ముక్తులవటం లేదా ఐహిక వస్తువులన్నిటినీ త్యజించటం. మొదటి చెప్పినది కర్మ మార్గం. తర్వాత చెప్పినది జ్ఞాన మార్గం. ఈ రెండిట్లో ఒక్క మార్గమైనా అవలంబించకపోతే దైవ నియమానుసారం సుఖదుఖాలను అనుభవించడానికి మిగిలి ఉంటాయి. అలాంటి సోమరులు కేవలం విషయోపభోగాలతో తమకి ధన్యత కలుగుతుందమనుకునేవారు ఎన్నటికీ ఉద్ధరించబడరు. వారి పతనం ఈశావాస్యంలోని తరువాతి 3వ మంత్రంతో ఎంతో కఠిన శబ్దాలతో వర్ణించబడింది. అసూర్యనామతే లోక అంధేన తమసాః వ్రతా తాంస్తే ప్రేత్యాభి గచ్చంతి ఏకే చాత్మం హనోజనః. ఈ ప్రకారంగా తమ ఆత్మ ఘాతకాన్ని కలిగించుకునే లోకులు మరణించాక దుఃఖము, క్లేశము, అజ్ఞానము అనే అంధకారంతో వ్యాపించి ఉన్న అసురుల నానా రకాల నరక రూప యోనుల్లో జన్మిస్తారు. శిష్యులకి గల అధికారాన్ని గుర్తించగల సద్గురువు ఈ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల బోధను సర్వులకి సరిసమానంగా ఒకేలాగా ఇవ్వగలరు. మనోవృత్తి, జగత్తు, పరమేశ్వరుల ఏకాత్మతను అంగీకరించనంత వరకు ఉపనిషత్తుల ఉపదేశం కేవలం శబ్దాలకే పరిమితమవుతుంది. కానీ అలాంటి శాబ్దిక బోధ కూడా అవసరం. ఎందుకంటే జిజ్ఞాసువులు మొదట దాన్నే అడుగుతారు. కనుక బాబా నీకు పనిపిల్ల చెప్తుందని దాసగనుని షిరిడీ నుంచి పార్లేకి పంపించారు. స్వయంగా బాబాయే దీన్ని ఒకవేళ చెప్పి ఉంటే అప్పుడు తర్వాత పని జరిగి ఉండేది కాదు. నేనొక్కడినే ఉన్నాను, నేను తప్ప ఈ ప్రపంచంలో అన్యులెవరూ లేరు అన్న బాబా యొక్క ఏకామేవాద్వితీయ జ్ఞానం తెలిసేది కాదు. ఆ పనిపిల్ల మరెవరూ కాదు, స్వయంగా నేనే అన్న సూచనని బాబా ఇచ్చారు. ఈశావాస్య ఉపనిషత్తు అర్థాన్ని అనుభవపూర్వకంగా తెలియచేశారు. కొద్దిగా పరమేశ్వరునిది, ప్రత్యేకంగా గురువుది అనుగ్రహం లేనప్పుడు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటానికి సిద్ధపురుషుల ఉపదేశం ఆవశ్యకం. ఆత్మజ్ఞాన ప్రబోధక శాస్త్రాలను చెవులతో వినాలి. నేనే అంతటా ఉన్నాను, నేను తప్ప అన్యులెవరూ లేరు అన్న విషయాన్ని గురించే స్పష్టం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం గురించిన సృష్టీకరణ అయ్యాక ఆ ఆత్మ మరెవరూ కాదు, స్వయంగా నేనేనన్న ఏకాత్మతా ధ్యానం ప్రాప్తిస్తుంది. దానితోనే ఆత్మ ప్రసన్నమవుతుంది. అలా ఆత్మ గురించి చర్చించి అలాగే దాని పట్ల ఏకాగ్రతతో శ్రద్ధ పెట్టి దాంతో పాటు చలించని స్థిరమైన ఏక ఏకాత్మతను పెడితే అప్పుడు పరమాత్మ లభిస్తాడు. రాబోయే అధ్యాయంలోని విషయం వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, అనంతరావు పాటణ్కర్ ఇత్యాదుల కథలు.
అదే చెప్పబోతున్నాను. శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారు పరమార్థం వైపు శ్రద్ధ పెట్టగలరు. ఆ కథ అంత మధురంగా ఉంటుంది. అది వింటే శ్రోతల వాంఛ నెరవేరుతుంది. పురుషుల దర్శనం నిశ్చయంగా లభిస్తుంది. భక్తుల కోరిక నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత అంధకారం నశించినట్లు ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తే ప్రపంచంలోని మాయ, మమకారం అనే వలను దూరంగా విసిరివేయగలరు. కల్పన చేయలేనటువంటి సాయిబాబా కుశలతను వర్ణించడానికి సాయినాథులు తప్ప ఎవరు సమర్థులు? నన్ను కేవలం నిమిత్తం చేసుకొని సాయినాథులు స్వయంగా ఈ కథను నా నోటి నుంచి చెప్పిస్తున్నారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషుల మహాత్ముల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఈశావాస్య భావార్థ బోధన అనే పేరు గల 20వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. మనందరము కూడా చక్కగా బాబా మన నుదుటి మీద కూడా విభూది పెట్టి మనకు ఆ ప్రసాదాన్ని అందించి బాబా ప్రతి ఒక్కరిని భోజనానికి వెళ్ళమని పంపించేవారు. దాన్ని అలాగా గుర్తుపెట్టుకుని దాంతోనే అలాగే ఉందాం. అంతటా ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది బాబానే అని తలుచుకుని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.